ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. ఆలపాటి చమక్కులు కార్యక్రమంలో ఇవాళ 247వ ఎపిసోడ్కి స్వాగతం, సుస్వాగతం. ఇన్ని వందల ఎపిసోడ్లు చేసిన తర్వాత ఇవాల్టి ఈ ఎపిసోడ్లో ఒక విషయం చెప్పబోతున్నాను నేను. ఇంతకుముందు ఎప్పుడు చెప్పనిది. సెప్టెంబర్ 3వ తారీఖు నా పుట్టినరోజు. ఇది తెలుగువన్, భక్తివన్ ఛానల్స్లో నా కార్యక్రమాలకి వ్యవహర్తలుగా వ్యవహరిస్తున్నటువంటి వాళ్ళ కోరిక మేరకు నేను చెబుతున్నటువంటి ఒక మాట, సెప్టెంబర్ 3వ తేదీ నా పుట్టినరోజు అని. సెప్టెంబర్ 3వ తేదీ నా పుట్టినరోజు అని మాత్రమే తప్ప ఇంకా దాని గురించి మనం ఎక్కువ మాట్లాడుకోం. మనం ఎప్పుడు కూడా సుదీర్ఘమైనటువంటి గంభీరమైనటువంటి ప్రసంగాలు, ప్రవచనాలు కాకుండా సరదాగా మాట్లాడుకుంటూ ఆ మాట్లాడుకున్నది 5-6 నిమిషాల పాటు విన్న తరువాత ఏదో ఒక విషయం, ఇది బాగుంది, ఇది మనం గుర్తుంచుకోవాలి అనిపించేలా చెయ్యడం మన ఈ ఆలపాటి చమక్కులు సాప్తాహిక వీడియో కార్యక్రమ సమర్పణ ధారావాహిక యొక్క ఉద్దేశం. అది మీ అందరికీ తెలుసు. ఇవాళ కొత్తగా గుర్తు చేస్తున్నాను, నేను అంతే కొత్తగా చెప్పడం లేదు. పుట్టినరోజు ప్రతి ఒక్కరికి ఉంటుంది. అదొక పెద్ద పండగ. చిన్న పిల్లలు మొదలుకొని కాటికి కాళ్ళు చాచేటువంటి వయసులో ఉన్న వాళ్ళ వరకు, మామూలు వాళ్ళు మొదలుకొని మహనీయుల వరకు అందరికీ హ్యాపీ బర్త్డే, ఆ జన్మదిన వేడుకలు అనేది చాలా ఇష్టమైనటువంటి ఒక సందర్భం. అయితే పుట్టినరోజుని హిందీలో వర్షగాంఠ్ అంటారు. ఒక చిన్న పాయింట్ చెప్పాలనిపిస్తుంది సడన్గా. వర్ష అంటే సంవత్సరం, మనకు తెలుసు. జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అని మనం సంకల్పం చెప్పుకునేటప్పుడు చెప్తామే వర్ష. గాంఠ్ అంటే ముడి. సంవత్సరము ముడి ఏమిటది? ఇప్పటి సంగతి ఏమో కానీ ఒకప్పుడు ముఖ్యంగా ఉత్తర భారతీయ కుటుంబాలలో ఒక సంప్రదాయం ఉండేది. ఏమిటది? ఆ పూజా మందిరంలో ఒక నూలుతో ఉన్నటువంటి ఒక కట్ట అలా పెట్టి ప్రతి సంవత్సరం పుట్టినరోజు రోజు దానికి ఒక ముడి వెయ్యటం. అది వర్ష గాంఠ్. గాంఠ్ అంటే ముడి కాబట్టి, వర్ష అంటే సంవత్సరం కాబట్టి ప్రతి సంవత్సరం ఒక్కో ముడి వేస్తే ఆ ముడులు ఎన్ని లెక్క పెడితే అన్నేళ్ళు వయస్సు, అన్నేళ్ళు గడిచిపోయాయి అని అదొక సంప్రదాయం ఉండేది. ఇప్పుడు ఎంతమంది పాటిస్తున్నారో మనకు తెలియదు. భారతదేశపు స్వతంత్ర భారత ప్రథమ ప్రధానమంత్రి అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ గురించి ఒక చోట నేను చదివాను. పుట్టినరోజు రోజు చాలా వేడుకలు చేసుకొని అందరు వచ్చాక సంబరంగా, సరదాగా, ఆనందంగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా అంతా జరిగిన తర్వాత, అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఆ బాల నెహ్రూ పూజా మందిరంలోకి వెళ్ళి ఇందాక మనం చెప్పుకున్నామే ఆ నూలు కుచ్చు లాంటిది చూసి ఇవన్నీ లెక్క పెట్టుకొని నా జీవితంలో ఇన్నేళ్ళు అయిపోయాయి అని బాధపడేవాడంట, తెలిసి తెలియని వయస్సులో. అది పుట్టినరోజు వర్షగాంఠ్ అనేటువంటి ఒక చిన్న పాయింట్ మన ఈ ఎపిసోడ్లో చెప్పాలనిపించింది. సరే, నా పుట్టినరోజు సంగతి పక్కన పెడితే ఇన్ని సంవత్సరాల నుంచి, దాదాపు 2020 నుంచి ఈ ఆలపాటి చమక్కులు అనేటువంటి సాప్తాహిక వీడియో కార్యక్రమం ద్వారా జీవితానికి సంబంధించినవి, మనసుకు సంబంధించినవి, మనిషికి సంబంధించినవి, భక్తికి, ఆధ్యాత్మికతకి సంబంధించినటువంటివి అనేక విషయాలు చెప్పుకుంటూ మనం సాగిస్తూ వస్తున్నటువంటి ఈ ప్రయాణంలో పుట్టినరోజు అనగానే నిన్న మొన్న గడిచినటువంటి పుట్టినరోజు ఒకటి మనకి ఖచ్చితంగా గుర్తుకు రావాలి. తెలుగు వన్ ఛానల్ కాబట్టి, తెలుగు వాళ్ళందరికీ ముఖ్యమైనటువంటిది కాబట్టి అది గుర్తుకు రావాలి. అదేమిటి? గిడుగు వెంకటరామమూర్తి గారి పుట్టినరోజు. ఎవరాయన? వ్యావహారిక భాషా పితామహుడు. ఇవాళ రోజున మనం తెలుగు ఇంత హాయిగా మాట్లాడుకుంటున్నాము, వింటున్నాము, అంటున్నాము, చెప్పుకుంటున్నాము, చదువుకుంటున్నాము అంటే దానికి ఏకైక కారణం గిడుగువారు. ఆయన పుట్టినరోజు మొన్న మధ్య జరిగింది. దాన్ని గురించి హైలైట్ చేయడానికి నా పుట్టినరోజు సెప్టెంబర్ 3వ తారీఖు అని మొదలుపెట్టాను ఈ ఎపిసోడ్. ఒకప్పుడు
మనకి గ్రాంథిక భాష మాత్రమే ఉండదు. గ్రాంథికం అంటే ఏంది? గ్రంథం, గ్రాంథికం. నా అలవాటు తెలుసు కదా, తెలుగు పదాలను గురించి కూడా కొన్ని విషయాలు చెప్తూ ఉంటాను. గ్రంథంలో ఉండేటువంటిది గ్రాంథిక భాష. అది అంత సులభంగా అందరికీ అర్థం కానటువంటి, క్లిష్టంగా, జటిలంగా, చాలా కష్టప్రదంగా ఉండేటువంటి భాష గ్రాంథిక భాష. అలా గ్రాంథిక భాషని మాత్రమే ఆదరించేటువంటి పండితోత్తములు మామూలు వ్యావహారిక భాషని గనక మాట్లాడితే అటువంటి వాళ్ళని వాళ్ళు తిరస్కరించేవాళ్ళు, నిరాకరించేవారు, నిరాదరించేవారు, వెలివేసేవారు చెప్పాలంటే. ఈ సందర్భంగా నాకు నా జీవితంలో జరిగింది ఒకటి గుర్తొస్తుంది. విజయవాడ పుస్తక మహోత్సవం అనేటువంటి ఒక జాతీయ స్థాయి కార్యక్రమంలో ఒక సంవత్సరం ప్రఖ్యాత మహనీయుడైనటువంటి ఆర్కే లక్ష్మణ్ గారు నేను కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు, మిస్టర్ ఆలపాటి, అప్పటికింకా నాకు డాక్టరేట్ రాలేదు కాబట్టి డాక్టర్ ఆలపాటి అనలా ఆయన, మిస్టర్ ఆలపాటి, అవర్ లాంగ్వేజ్ షుడ్ బి సచ్ వెదర్ వి రైట్ ఆర్ స్పీక్, ఇట్ షుడ్ బి ఈజీలీ అండర్స్టాండబుల్ టు ద మెట్రిక్ ఫెయిల్డ్ పర్సన్ ఆల్సో, అండ్ ఇట్ షుడ్ బి అడ్మైరబుల్ ఫర్ ద పీపుల్ హూ ఆర్ డూయింగ్ పోస్ట్ డాక్టోరల్ స్టడీస్ ఆల్సో. మెట్రిక్ దాదాపు అంటే 10th క్లాస్ అనుకుందాం. అది ఫెయిల్ అయినటువంటి వాళ్ళకు కూడా అర్థం అవ్వాలి మన భాష, రీసెర్చ్ చేసేటువంటి వాళ్ళకు కూడా వాళ్ళని అలరించేలాగా ఉండాలి అని. అలా వ్యావహారిక భాష అనేది అందరికీ సులభగ్రాహ్యంగా ఉండేలాగా చేసినటువంటి గిడుగు వెంకటరామమూర్తి గారి సంగతికి చెప్పుకుంటూ, ఆయన పుట్టినరోజును తలుచుకుంటూ, తెలుగు వాళ్ళమైనటువంటి మనం తెలుగుని పడనీయకుండా, జారిపోనీయకుండా, వాడిపోనీయకుండా కాపాడుకోవడం అనేటువంటి ఒక దృఢమైనటువంటి దీక్షని చేపడదాం అనేటువంటి ఒక్క ఆలోచన మీ మదిలో వేస్తూ ఇవాల్టి ఎపిసోడ్ ముగిస్తున్నాను. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. సేలవ్. ప్రేమతో ఎప్పటికీ మీ కళాసింధు ట్యాగ్లైన్ కింగ్ డాక్టర్ ఆలపాటి. ఓం నమో వెంకటేశాయ.